ఓటుకు నోటు కేసుపై సమగ్ర విచారణ చేసేందుకు సుప్రీంకోర్టు సిద్ధమవుతోంది. ఈ కేసు అత్యంత కీలకమైనటువంటి రాజకీయ అంశము. ఇక్కడ ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ముడిపడి ఉండటమే ఇక్కడ అత్యంత ముఖ్యమైనటువంటి అంశంగా చెప్పాల్సి ఉంటుంది. దీంట్లో సమగ్రమైనటువంటి విచారణ అవసరమని సుప్రీంకోర్టు తాజాగా అభిప్రాయపడమే కాకుండా జనవరి 2వ వారంలో ఇరుపక్షాలకు సంబంధించిన సుదీర్ఘ వాదనలు వింటామని తెలిపింది. అవినీతి నిరోధక చట్టం కింద కాకుండా ఎన్నికల చట్టం కింద ఈ కేసును విచారణ చేపట్టాలని 2021 జూలైలోనే రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టుని అభ్యర్థించారు. అయితే దీని మీద ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇంకా తెలీదు. ఈ రెండు పిటిషన్ల పైన సోమవారం ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. రేవంత్ రెడ్డి తరపున సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గి, సిద్ధార్థ లోద్రా వాదిస్తున్నారు. అయితే ఇది అత్యంత క్రిటికల్ ఇష్యూయే కాకుండా పొలిటికల్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి కేసు కావడమే ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. 2015లోనే కేసు నమోదు చేసి ఆనాటి చట్టాలే వర్తిస్తాయంటూ ప్రభుత్వం వాదనలు వినిపిస్తుంటే 2018లో చేసినటువంటి సవరణల ప్రకారం విచారించాలనేటటువంటి ఒక కొత్త వాదన వస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా సుదీర్ఘ వాదనలు వింటామంటూ కేసును జనవరి 2వ వారానికి ట్రిబ్యునల్ వాయిదా వేసింది. జనవరి 12వ తేదీన విచారణకు వచ్చే అవకాశం ఉన్నట్లుగా సుప్రీంకోర్టు వర్గాలు చెబుతున్నాయి.